ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని వాక్యం చదువు. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవా, మీ బంగారు పగలకు 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కల సమయంలో ప్రభా ఇంతవరకు కూడా పాటల ద్వారా మేము స్తుతించి గణపరచడానికి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి నేను మీకు సహాయపడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రభా కనికరించండి, కృప చూపించండి. యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు వాక్యమైన దేవుడు కనుక ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. సహాయించండి, కనికరించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. కనికరించండి. ఇంతవరకు కూడా పాటలతో ప్రభా మీరు స్తుతించి కనపరిచినట్లుగా ప్రభా నాయన తండ్రి మీరు సహాయపడుతూ వచ్చినారు. ఇంకనూ ప్రభా సరైన విధానంలో తండ్రి మా యొక్క స్వరములెత్తి గంభీరంగా ప్రభా పాటలతో స్తుతించినట్లుగా మీరు మాకు సహాయించండి, కనికరించండి ప్రభా. ఇప్పుడు యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. ఇంకా రావాల్సిన వారిని తీసుకురండి తండ్రి. దేవా నిలబడుతున్నాను బలహీనరాలు ప్రభా, మీరు నన్ను కనికరించండి తండ్రి. సహాయించండి. వ్యర్థమైన మాటలు ప్రభా, నా సొంత మాటలు ఏది కూడా పలకకుండా ప్రభా సహాయించి నా నోటిని మీ స్వాధీనం ఉంచుకోండి ప్రభా. మీరు కనికరించండి ప్రభా. నా ఆత్మీయ జీవితానికి ప్రభా నా తండ్రి ఇక్కడ చేరి వచ్చిన మా యొక్క ఆత్మీయ జీవితాలు ప్రభా, మా ఆత్మీయ స్థితిని ఎరిగిన దేవుడు కనుక ప్రభా తండ్రి, మా హృదయాన్ని ఎరిగిన దేవుడు, మా హృదయ అంతరంగము ప్రభా మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రభా మీ వాక్యం ద్వారా మాట్లాడండి. ఈ కుటుంబానికి చేరి వచ్చిన మాకు ప్రభా అవసరమైన మాటలు మీరు అనుగ్రహించమని మీరే సహాయపడి మా దృష్టి మా మనస్సు అంతా కూడా ప్రభా మీ వైపు చూడడానికి, మీ మాటలు శ్రద్ధగా వినటానికి సహాయం చేయమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నాడు పౌలు వాక్యం చెప్పినప్పుడు ప్రభా హృదయం తెరవబడితే వచ్చింది తండ్రి. అలాగూ ప్రభా మేము ఉండటానికి సహాయం చేయమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అటు పోయిన వారం ఏం చూసింది చెప్పండి. సిస్టర్స్ మీటింగ్లో ఏం చూసారు, ఏం విన్నారు చెప్పండి. పోయిన వారం ఉంది నిన్న వారం జరిగింది అడిగినా నేను. దేవుడు మౌనంగా ఉండి మనం కూడా మౌనంగా ఉన్నాం. ఒకటి ఇంకోటి కాదు, ఒకటి కరెక్ట్, ఒకటి చెప్పింది కరెక్ట్. ఎలాగ ఉండాలా, రెండోది చెప్పినారు. ఇంకొకటి ఉంది, 3 చెప్పా, 3 2 చెప్పినారు. అదంతా ఒక పాయింటే, మీరు చెప్పినంత కూడా ఒకటే. 3 చెప్పినా 3 మీరు ఇప్పుడు 2 చెప్పినారు. ఒకటి మౌనంగా ఉండాలా, ఒకటి 2 తలంపుల మధ్య ఉండకూడదని చెప్పారు. ఇంకొకటి ఉంది, అది ఒకటే. 2 తలంపులన్నా 2 పడవలన్నా అది ఒకటే మాట. పరిచారకులై ఉండాలి. మొదటిది పరిచారకులై ఉండాలి, రెండోది మౌనులై ఉండాలి, మూడోది 2 తలంపుల మధ్య మనము ఉండకూడదు. ఇవి ఇప్పుడే గుర్తులేదక్క, ఎప్పుడు అడిగితే ఏం గుర్తుంటుంది అంటారు కదా. అందుకే గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. చదువు ఇప్పుడు చూస్తాము. 2 తిమోతి రాసిన పత్రిక, 2 తిమోతి 2వ అధ్యాయము, 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. అందరం కలిసి ఈ భాగాన్ని అందరం కలిసి చదువుదాం. తీసిన వాళ్ళు అందరూ కూడా కలిసి చదువుదాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులే ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇక్కడ కొన్ని మాటలు రాయబడుతూ వచ్చినాయి.
మొదటిదిగా మనం చూస్తే నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. నేను ఇక్కడ యవనస్తులం కొంతమంది ఉన్నాం కదా, మేము ముసలిళ్ళం కూడా ఉన్నాం కదా అంటే మన అందరికి కూడా అవసరమైన మాట. పాపం చేయటానికి చిన్నపిల్లలని కదా, యవనస్తులని, వృద్ధులని ఏం లేదు కదా, అందరం చేస్తున్నాం పాపము. ఏం చేస్తున్నాం? అందరం కూడా మనం ఏమైపోతున్నామంటే దారి తొలగిన వారంగా ఉంటున్నాము. అందుకే చెప్పబడుతుంది, ఏం చెప్పబడుతుందంటే నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. ఎక్కడి నుండి పారిపోవాలంట? ఎక్కడి నుండి పారిపోవాలంట అంటే పాపానికి దూరముగా పారిపోవాలా. దేని నుంచి పారిపోవాలా దేవత? పాపానికి దూరముగా పారిపోవాలి. అది ఏ పాపమైనా సరే కదా, పాపము ఎన్నో విధాలుగా ఉంటుంది. అందుకే హెబ్రీ రాసిన పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనం చదవండి, 2వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. సాక్షి సమూహము మేఘం వలనే మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓర్పుతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమునకు ఆసీనుడై ఉన్నారు. చాలు సార్, ఇక్కడ ఒక మాట అంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి ఏం చేయాలంట? సులువుగా చిక్కులు పెట్టే పాపము. అక్కడ ఏమని రాయబడిందంటే నీవు యవనేచ్ఛల నుండి ఏం చేయాలంట? పాపమునకు దూరముగా పారిపోము. ఎవరు పారిపోయారు? యోసేపు దేని నుండి పారిపోయాడంట? పాపము నుండి పారిపోవచ్చు. ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండం 39వ అధ్యాయం. 7వ వచనం చదవండి. తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కనువేసి తనతో శయనించమని చెప్పాడు. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగిన దాంట్లో నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటున్నది తన యజమానుని భార్యతో అనేది. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండేను గాని ఆమెతో అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాడు. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి. ఇక్కడ యోసేపు ఇక్కడ ఐగుప్తు దేశంలో ఉంటున్నాడు. ఎప్పుడు అంటే తను అన్నలైన వారు ఏం చేస్తూ వచ్చినారు? యోసేపుని అమ్మి వేస్తూ వచ్చినారు. తాను యోసేపు చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి స్వభావం తంది అంటే తను చెడుని అసహించుకునేవాడు. ఏం చేసేవాడు? చెడుని అసహించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ అన్నలు ఏ తప్పు చేసినా కూడా ఏం చేసేవాడు? వాళ్ళ నాన్నకు వచ్చి యాకోబుకి వచ్చి చెప్పేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏం చేసేవాడు అంటే చెడుని అసహించుకుంటూ వచ్చాడు. వారు ఏ తప్పు చేసినా, వారు ఏ పొరపాటు చేసినా ఎవరికి చెప్పేవాడు? వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పేవాడు. అందుకే వాళ్ళ అన్నలకి ఎవరి మీద కోపము? యోసేపు మీద కోపం. అదే స్వభావము తన తండ్రి దగ్గర పెరిగిన ఆ యొక్క మంచి నడక యాకోబు యోసేపుని ఎలా నడిపించినంటే దైవికంగా పెంచుతూ వచ్చాడు, దైవభక్తిలో పెంచుతూ వచ్చినాడు. అలాగ పెరుగుతూ వచ్చినాడు కనుకని ఇప్పుడు ఎక్కడున్నాడు యోసేపు? ఈ సందర్భం జరిగినప్పుడు అంటే ఐగుప్తు దేశంలో ఉన్నాడు. పోతేపరి ఇంటిలో తాను పని చేసేవాడుగా, ఒక పనివాడుగా ఉంటూ వచ్చినాడు. యోసేపు అక్కడ ఉన్నప్పటికీ తను ఎవరికి భయపడుతున్నాడంటే దేవునికి భయపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవునికి
భయపడుతున్నాడు. గనుకనే యోసేపు పాపం చేయటానికి తను ఎక్కడో బయటికి వెళ్ళలే కదా, బయటికి వెళ్ళలే. యోసేపు తను పాపం చేయటానికి ఎక్కడుంది? ఇంట్లోనే కదా. యజమానుడు భార్యే తను ఏం చేస్తుందంటే పాపానికి ప్రేరేపిస్తూ ఉంది కదా. ప్రేరేపించినప్పుడు యోసేపు ఏం చేసిండొచ్చు? ఎందుకంటే యోసేపు మీద ఆ యజమానుడు ఎంతో నమ్మకం ఉంది యజమానుడికి. ఎందుకు? యోసేపు నమ్మకమైన వాడు. యోసేపు ఏ పని చేసినా దేవుడు యోసేపుని ఏం చేస్తూ వచ్చినాడంట? ఆశీర్వదిస్తూ వచ్చినాడు. యోసేపుకి దేవుడు తోడై ఉంటూ వచ్చినాడు. కనుకనే ఆ యొక్క యజమానుడు ఏం చేస్తున్నాడంటే తన ఇంటి మీద సర్వ హక్కు ఎవరికి ఇచ్చినాడు? యోసేపుకి ఇచ్చినాడు. ఒక యోసేపు తన యజమానురాలి మీద తప్ప కుటుంబ ఆ ఇంట్లో ఉన్న అధికారం అంతా ఎవరికి? యోసేపుకి. అందుకే ఆమె ఏం చేస్తుందంటే యోసేపును పాపానికి ప్రేరేపిస్తూ వచ్చింది. ప్రేరేపించినప్పుడు తన పాపం చేస్తే ఎవరు అడుగుతారు? ఇప్పుడు అందుకే కదా చేస్తున్నారు పాపం కదా. ఇప్పుడు పాపము ఇచ్చలవిడి అయిపోయింది కదా. ముసలివాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, పిల్లలని కూడా కొంచెము ఒక 15 సంవత్సరాల ఏజ్, అంత ఏజ్ కూడా అవసరం లేదు ఇప్పుడు. అసలు ఇప్పుడు అంత ఏజ్ కూడా పాపం చేయడానికి. ఎందుకంటే కొన్ని చోట్ల బలవంతంగా జరుగుతుంది. కొంతమంది వాళ్ళే ఏం చేస్తున్నారు? వాళ్ళే ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు పిల్లలైన వారు. ఎందుకంటే దైవికమైన భయము లేదు. అందుకే ఇష్టానుసారంగా ఏం చేస్తున్నారంటే పాపములో జీవిస్తున్నారు. ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడంట? యజమాని భార్య తనను బలవంతముగా చేసినప్పటికీ ఏమంటున్నాడు? ఇంత గొప్ప పాపము, ఇంత ఘోరమైన పాపం నేను చేసి దేవునికి విరోధముగా నేను ఎలాగ జీవించగలను కదా. అందుకే ఏం చేస్తున్నాడంటే తను ఆ పాపం నుండి దూరంగా ఏం చేస్తూ వచ్చినాడు? పారిపోతూ వచ్చినాడు. పాపానికి దూరంగా పారిపోయినప్పుడు అనేకమైన శ్రమలు యోసేపు పొందుతూ వచ్చాడు. యోసేపు భార్య ఏం చేస్తుంది? అలా భర్త రాగానే చూడు, నువ్వు ఎబ్రిని తీసుకొని వచ్చి ఇంట్లో పనివాడిగా పెట్టినావు కదా, వాడు నన్ను ఏం చేసినాడు? నన్ను బలవంతం చేసినాడు. చూడు, కావాలంటే వాడి బట్టలు నా దగ్గర ఉన్నాయి అని ఏం చూపిస్తుంది? ఆధారము చూపిస్తాము. ఏం చేసినాడు? తీసుకెళ్ళి జైల్లో వేసినాడు. జైల్లో వేసినప్పటికీ తన నిర్దోషత్వం ఎక్కడ నిలబడుతుంది అంటే మనం పాపము చేయకుండా మనం నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు మన యథార్థత అనేది ఒకానొక దినం ఏం చేస్తుంది? కనబడుతుంది. మనం భక్తితో జీవించిన జీవితము, మనం యథార్థవంతులు, మనం తప్పు చేసామా చేయలేదా? మనం అంటే కొన్నిసార్లు నేను ఏ తప్పు చేయకపోయినా ఏం చేస్తా? శిక్ష అనుభవిస్తున్నా. నేనేం పాపం చేశా? అసలు ఎంత గొప్ప శిక్ష కదా. నేనేం పాపం చేశా? నాకు ఇంతగానా అని మనం అంటాం. యోసేపు కూడా పాపం చేయదు. ఏం చేసినాడు? చెరసాల్లో వేయబడ్డాడు. 2 సంవత్సరాలు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉంటూ వచ్చినాడు. తను యథార్థంగా జీవించినాడు కనుకనే చెరసాల్లో ఉన్నప్పటికీ, కష్టాల్లో, శ్రమంలో, బాధలో ఉన్నప్పటికీ యోసేపును దేవుడు ఏం చేసినాడు? రాజుగా అదే దేశంలో ఏం చేసినాడు? రాజు స్థానంలో ఉంచాడు. మనం పాపానికి దూరముగా పారిపోవటం ద్వారా మనం ఏం పొందుతాము? ఆశీర్వాదాన్ని పొందుతాం. మన లోకంలో పాపంలో ఇష్టానుసారంగా జీవిస్తే పాపం వల్ల ఏమొస్తుంది? పాపం వల్ల ఏమొస్తుంది? మరణం. పాపం వల్ల ఏమొస్తుంది? శిక్ష. పాపం అంటే ఒకటే కాదు, వ్యభిచారం అనేదే పాపం కాదు. మనము ఇంకా కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే దూరముగా ఉండాలి. పాపానికి ఎలా ఉండాలా? దూరముగా. ఇంకొకటి ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఏ పాపం అంట? సులువుగా చిక్కులు పెట్టి. సులువుగా మనం ఇంట్లోనే ఉంటాం కదా, ఇంట్లోనే ఉంటాం. బయట ఏదైనా గొడవ జరుగుతుందంటే ఏం చేస్తాం? బయటికి పోతాం. ఆడ మన వాళ్ళు, మన అమ్మో లేదంటే మన బంధువులు కొట్లాడుతుంటే ఏం చేస్తాం? మనం కూడా వాళ్ళ సందులో దూరతాం. ఏమి మనం ఏమైనా తక్కువ? ఏం చేస్తాం? నేనేమన్నా తక్కువ? మా వాళ్ళ మీదకి వస్తావా అని ఏం చేస్తాం? పోయి అది ఏమి అర్థం? సులువుగా చిక్కులు పెట్టే పాపము. అట్లాంటి వాటికి మనం ఏం చేయాలా? కలహానికి దూరంగా ఉండాలి. అది కూడా పాపమే. కలహించుట కూడా ఏమంట? పాపమే. అందుకే అబ్రహాము, లోతు ఏమైపోయినారంట? నేను బంధువులము కనుక నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి ఏముండకూడదు? కలహము ఉండకూడదు. కనుకనే నువ్వు ఒక పక్క వెళ్ళిపో, నేను ఒక పక్క వెళ్ళిపో. అంటే కలహానికి కూడా మనం ఎలా ఉండాలంట? దూరముగా ఉండాలి. గొడవలకి మనం వెళ్ళనే కూడదు. అది కూడా సులువుగా చిక్కులు పెట్టే
పాపము. ఇంకా కొన్ని ఏం జరుగుతాయంటే, మనం ఏం చేస్తుంటాం, ఏదైనా రాజకీయ నాయకులు వస్తుంటే మనం ఏం చేస్తాం, జయగొట్టుదని పోతున్నాం. ఏం చేస్తాం? చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం ఒకటి వచ్చి, నిర్గమాకాండం లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నీవు కలియకూడదు, దుష్కార్యం జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి రాజ్యములో సాక్ష్యము పలుకకూడదు, గాజమాడువాడు గీతవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. చాలు. ఏం చేయకూడదంట? లేని వాటిని పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకు దుష్టునితో నీవు కలయకూడదు, దుష్కార్యం జరిగించుటకు సమూహముగా వెంబడింపవద్దు, అన్యాయముగా తిప్పివేయదు, న్యాయమును అన్యాయం ఏం చేయకూడదంట? త్రిప్పివేయకూడదు. ఇక్కడ రాయబడింది లేని వాటిని పుట్టింపకూడదు. రాజకీయ నాయకులు ఏం చేస్తారు? లేని వాటిని వాళ్ళు గెలవడానికి ఏం చేస్తారు? వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటుంటారు కదా. ఓట్లు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం కూడా పోతాం కదా. వాళ్ళ పాపంలో మనం కూడా పాలుపంపులు ఉన్నాం. మరి వాళ్ళు ఒక్కలే పోతే మనం కూడా పోవాలి. అందుకే మనం ఏం చేస్తాం? జైగుట్టదని పోతాం. ఏం అక్క అడిగినామంటే ఆడి వాళ్ళు వచ్చినారక్క పోయినాం. ఎందుకంటే ఏం చేస్తాను, ఒక ప్యాకెట్ అన్నం ఇస్తారు, ఒక బాటిల్ ఇస్తారు కదా, ఇంకేం ఇస్తారు? ఎంత ఇస్తారు? 500 ఇస్తారు. మరి ఊరికేమిటి వస్తుంది? ఎవరిస్తారక్క అని ఏమని రాయబడింది బైబిల్? సులువుగా చిక్కులు పెట్టే పాపము. నువ్వు అదే చూసుకుంటావు, కానీ దాని ద్వారా నీకు ఆత్మీయ జీవితానికి ఎంత నష్టం ఒకసారి ఆలోచించాను. మనం దీనికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇట్లాంటి వాటిల్లో మనం పాలు మనం పాలు పొందొచ్చా లేదా అని ఎప్పుడైనా ఆలోచించినాను? ఆలోచించిన అడిగిపోతే మనం ఏం చెప్పాలి? అబద్ధాలు చెప్పాలి. ఆయన గురించి మనకు తెలియకపోయినా ఏం చెప్పాలా? ఆయన అట్టటోడు ఇట్టటోడు, ఆయన గొప్పతనాన్ని ఏం చేయాలా? వివరించాలి. అప్పుడు ఆయన మనం ఏం చేస్తాడంటే మెచ్చుకొని ఒక ప్యాకెట్ అన్నం పెడతాడు, బిర్యానీ పెడతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలుగా ఆటిల్లో మనము వాళ్ళు నెలకు ఒక్క రోజుకి 2000 ఇచ్చిన వాటిలో మనం ఏం చేయకూడదు. వాళ్ళు ఎలా సంపాదించినారు? మోసంతో సంపాదించిన డబ్బు అది కదా. వాళ్ళు నీతిగా నిజాయితీగా యథార్థంగా సంపాదించిన డబ్బులు, అది కష్టపడి సంపాదించిన డబ్బులా? కష్టపడి సంపాదించిన డబ్బులు ఇది ఇస్తాడా? అదే వాళ్ళ దగ్గరికి మనకు అవసరానికి పోండి ఇస్తారా? అందుకే ఏం చేయకూడదంట? లేని వాటిని పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలకకూడదు, దుష్టునితో నీవు కలయకూడదు, దుష్కార్యం జరిగించుటకు సమూహముగా వెంబడింపవద్దు. అలాంటి వాటిలో మనం ఏం చేయకూడదమ్మా? ఏం చేయకూడదు? పాలు పంపులు పుచ్చకూడదు. వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చినా మనకొద్దు. దేవుడు ఏం చేస్తాడు? నా యొక్క దీన స్థితిని చూసి ఏదో విధముగా మనం అవసరతలో ఉంటే, మనం అక్కర్లో ఉంటే ఎవరికి తెలుసు? మనం తిన్నామో తెలియదు ఎవరికి తెలుసు? మనం బయట వాళ్ళకి చెప్తేనే తెలుస్తుంది. నేను ఇప్పుడు తిన్నానా లేదా ఎవరికి తెలుసు? చెప్పండి. మీకు తెలుసు? ఎవరికన్నా? మరి ఎవరికి తెలుసు? దేవుడు. నా ఇంట్లో ఏముండాయో లేవో ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలుగా మన యొక్క అవసరత, మన యొక్క అక్కర ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు దైవికమైన భయం కలిగి ఉన్నప్పుడు, ఇది పాపము సొమ్ము, ఇది నాకు వద్దు, దేవుడు నాకు ఏదో విధంగా సహాయం చేస్తాడండి. దేవుడు ఏం చేస్తాడు? ఏదో విధంగా నీ కుటుంబంలో అవసరతగా ఉన్నట్టు, అక్కరగా ఉన్నవి ఏం చేస్తాడు? దేవుడు ఏదో విధంగా చేస్తాడు. అందుకే సారేపతి విధవరాలు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెకు భర్త లేడు, ఎవరు లేరు. ఎవరు పోషించినారు? దేవుడే పోషించినాడు కదా. ఎంతో మంది కరువుతో చచ్చిపోతే ఆమె మాత్రం బ్రతికింది. ఆమె మాత్రమే దేవుడు కరువు తీరేంత వరకు కూడా పోషించినాడు. అర్థమైందా? అందుకే మనం ఏం చేయాలంట? పాపము నుండి దూరముగా పారిపోయే వరంగా ఉండవు. అబద్ధ సాక్ష్యము మనల్ని ఏదైనా చెప్పమన్నప్పుడు, పలకమన్నప్పుడు మనం ఏం చేయకూడదు. నువ్వు ఇది పలికితే, నువ్వు ఇది చెప్పినావు అనుకో, నీకు అంత డబ్బులు ఇస్తా, ఇంత డబ్బులు ఇస్తా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మన బంధువులు కదా, మన వాళ్ళు కదా అని మనం ఏం చేస్తుంటాం? అబద్ధ సాక్ష్యము చెప్తాం. కానీ అలాగ చెప్పచ్చా? బైబిల్ ఏం చెప్తుంది? చెప్పు. అదేమంట? పాపము. అలాంటి వాటికి మనం ఏం చేయాలా? అలాగా ఏదైనా జరుగుతున్నప్పుడు మనం ఏం చేసుకోవాలా?
జ్ఞానముగా తప్పించుకోవాలి. ఏం చేయాలంటే జ్ఞానముగా ఏదైనా గొడవ జరుగుతుంది, మనం వాళ్ళ మధ్యలోకి పోకుండా మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. జ్ఞానం కలిగి దూరంగా ఉండాలి. జ్ఞానం కలిగి మనము తప్పించుకునే వారం. అందుకే యోసేపు ఏం చేస్తూ వచ్చినాడు? పాపానికి దూరంగా పారిపోతూ వచ్చినాడు. నీవు నేను కూడా పాపానికి ఏం చేయాలంట? దూరముగా పారిపోయే వారముగా ఉండాలా. 1 కొరింథీ 6:18. 1 కొరింథీ 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చాలు. ఏమంట? జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఏ పాపం చేసినా అతడు ఏం చేస్తున్నాడంట? దూరముగా పారిపోవుడి అని. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపలగా నున్నది. జారత్వము చేయువాడు చేసే ప్రతి పాపాన్ని కూడా ఎలా ఉందంట? దేహానికి దూరంగా ఉందండి. అయితే జారత్వం అనే పాపము దేని ద్వారా జరుగుతుందంటే మన శరీరం ద్వారా జరుగుతుంది. మన శరీరం ఎవరిది? మన శరీరము దేవునిది. దేవుడు అనుగ్రహించున్నాడు. మన యొక్క దేహము దేవుని ఆలయము. మన దేహం ఏమైందంట? దేవుని ఆలయం. మరి దేవుడు నివసించే ఆ ఆలయాన్ని మనం ఏం చేయకూడదంటే జారత్వం జరిగించి పాపము చేయకూడదు. నన్ను ఎవరు అడుగుతారులే, నన్ను ఎవరు చూస్తారులే కదా. జారత్వం పాపం చేసేవాళ్ళు ఏం చేస్తారు? నన్ను ఎవరు చూస్తారులే, చూస్తే నన్ను ఎవరు అడుగుతారు కదా. మొదట ఏమనుకుంటారు? ఎవరు చూస్తారులే అనుకుంటారు. రెండోది ఎవరు ఏం చేస్తారు? నన్ను ఎవరు అడుగుతారు అని. నీ ఎవరు అడగపోవచ్చు, నేను ఎవరు చూడకపోవచ్చు, కానీ చూసేవారు. అందుకే యోసేపు ఏమంటున్నాడు? నీ కుటుంబంలో అన్ని నాకు యజమానుడు అనుగ్రహించాడు, కానీ నిన్ను మాత్రం ఏం చేయలేదు, నాకు అప్పచెప్పలేదు. ఇంత పాపం చేసి నేను ఎలాగా దేవునికి దుర్మార్గంగా ఇంత ఘోర పాపాన్ని నేను కట్టుకోగలను అని ఏం చేస్తూ వచ్చినాడు? తన దేహంతో పాపం జరిగించుకుని ఏం చేస్తూ వచ్చినాడు? దూరముగా పారిపోవచ్చు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే ఏముంది? మరణము. తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయించున్నాడు. మన శరీరముతో చేసే పాపము ఏమంట? మన శరీరానికి హానికరమైనది, అవమానకరమైనది. ఏ పాపమైనా చేసి తల ఎత్తుకుని తిరగొచ్చేమో కానీ ఒక జారత్వం చేసి ఏం చేయలేదు, తల ఎత్తుకొని తిరగలేదు. దొంగతనం చేసినాడు ఏమంటారు? వాడు మాట్లాడేమో లేదు, పాప ఏ అవసరం ఉండి చేసేయడమంటారు. వ్యభిచారం చేసినావు అంటారా? ఎప్పుడు కూడా నువ్వు ఎన్ని రోజులున్నా సరే ఆ మాటను ఏం చేస్తారు? గుర్తు చేస్తానే ఉంటారు అనుకుంటారు. దావీదుని గురించి చెప్పబడింది. దావీదు ఎలాంటి వాడంటే దేవునికి హృదయానుసారి. అయితే ఒక్క తప్పు చేసిన తప్పుని పదే పదే ఏం చేస్తారు? దావీదు బెత్షెబ విషయంలో పాపం చేసినప్పుడు అదే పాపాన్ని ఏం చేస్తారు? గుర్తు చేసుకుంటానే వాక్యం చెప్పినప్పుడు కొన్నిసార్లు ఆ వచనాన్ని ఏం చేస్తారు? ఎత్తి చూపిస్తారు. మంచి కంటే కూడా చెడే ఏమవుతుంది? ఎక్కువ ప్రభావం చూపిస్తారు. అందుకే మనం ఏం చేయాలంటే పాపానికి దూరముగా పారిపోయే వారముగా ఉండాలా. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19 20వ వచనం చూడండి. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది గదా నేను బ్రతుకుతున్నానని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయును, ఈ విషయంలో ఈ మనవి అంగీకరించుతుంది. చాలు. ఇక్కడ దేవుడు దేవదూతల ద్వారా ఎవరితో మాట్లాడుతూ వచ్చినాడంటే లోతుతో మాట్లాడుతూ వచ్చినాడు. ఎందుకు? ఆ ఊరు సొదొమ గుమొర్రా ఎలాగుందంటే పాపంతో నింపబడింది. చిన్నలు మొదలుకొని పెద్దలు అందరు కూడా ఏమైనారంట? పాపము, ఇష్టానుసారమైన పాపము, విచ్చలవిడి పాపము.
కనుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పాపాన్ని చూసి అక్కడున్న ప్రజలైన వారు వారి ఇచ్చలబడి జీవితం చూసి ఏం చేస్తున్నాడంటే అగ్ని పంపిస్తూ అగ్ని పంపించినప్పుడు ఆ యొక్క పట్టణాన్ని అంతా కూడా దేవుడు కాల్చేయాలని చూస్తున్నాడు. అయితే అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి లోతు కుటుంబం ఏం చేయబడింది? కాపాడబడింది. లోతు కుటుంబము కాపాడడానికి దేవుడు ఎవరిని పంపాడంటే దేవదూతను పంపవచ్చు. దేవదూతలు వెళ్ళి వారికి అక్కడ జరిగే పరిస్థితులు అన్నీ కూడా చెప్తూ వచ్చినాయి. అయితే దేవదూతలు చెప్పి నువ్వు ఇక్కడ నుంచి దూరముగా పారిపో. ఏమంటున్నారు అక్కడ? ఇక్కడ నుంచి దూరముగా పారిపో అన్నప్పుడు సొదొమ నుంచి బయటకు వచ్చినాక లోతు అంటున్నాడు, నేను దూరముగా వెళ్ళలేను, ఇక్కడ చిన్న ఊరుంది, నేనేం చేస్తాను, అక్కడికి వెళ్తా అన్నాడు. అనగానే అక్కడికి వెళ్ళినాడు. ఇక్కడ లోతు భార్య ఏం చేస్తూ వచ్చింది? 26 వచ్చిన 25, 26. లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి 25, 26 ఆ పట్టణంలోను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేశారు. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమైంది. ఏమైందంట? ఆమెకి ఏం గుర్తొచ్చింది? లోకం గుర్తొచ్చింది పాపం కదా. ఇల్లు గుర్తొచ్చింది, అక్కడ స్నేహితులు గుర్తొచ్చారు కదా, తను సంపాదించుకుంది గుర్తొచ్చింది. ఏం చేస్తూ వచ్చిందంటే వెనకకి చూస్తుంది. వెనక్కి చూసి ఏం చేయబడింది? ఉప్పు స్తంభముగా చేయబడింది. ఇంకొకటి, లోతును దూరంగా పారిపోమంటే లోతు ఏం చేస్తున్నాడు? దూరంగా వెళ్ళలేదు, కానీ తన దగ్గరున్న ప్రాంతానికి ఏం చేస్తూ వచ్చినాడు? వెళ్తూ వచ్చినాడు. తద్వారా ఏం జరిగింది? తన 2 కుమార్తెలు కూడా పాపం చేయటానికి కారణం అవుతుంది. మొదట ఎవరి తప్పు? తల్లి లేదు కదా. రెండోది, దేవదూతలు చెప్పినప్పుడు దూరముగా పారిపోయి ఉంటే తను ఏమైండేది తెలియదు, కానీ ఏమైతే వచ్చినంటే పాపానికి దూరముగా వారు ఏం చేయలేకపోయినారు? పారిపోలేకపోయినారు. ఇక్కడ లోతు భార్య కూడా దూరంగా పారిపోలేదు, కానీ ఏం చూస్తుంది? వెనకున్నది ఆమె చూసుట ద్వారా ఏమైంది? ఉప్పు స్తంభముగా చేయబడింది. మనం ఏం చేయాలంటే పాపానికి దూరముగా పారిపోవాలి, కలహానికి దూరముగా పారిపోవాలి, గొడవలకు దూరముగా పారిపోవాలి. ఏదైనా జరిగినప్పుడు మనల్ని ఎక్కడైనా, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మనతో ఉన్నవారు దేవుణ్ణి నమ్ముకోలేదు, వాళ్ళు అక్కడికి ఇక్కడికి అన్ని చోట్లకి వెళ్తారు, మనల్ని కూడా పిలుస్తారు. వాళ్ళు ఒక్కళ్ళే పోరు, ఏం చేస్తారు? మనల్ని కూడా పిలుస్తారు. ఏమవుతుందో వస్తే ఏం కాదు, నువ్వు వచ్చి పక్కన నిల్చో, నువ్వేం చేయదు అని చెప్తారు మనకి కదా. వాళ్ళు మనకే బోధిస్తారు. ఏమంటారు? నువ్వేం చేయొద్దు, నువ్వు నాతో పాటే రా, అక్కడ ఉండు అంటారు. అలాంటి వాటికి వెళ్ళొచ్చు. మనం ఏం చేయాలంట? అలాంటి వాటిని మనం ఏం చేయాలంటే దూరముగా పారిపోయే వారముగా ఉండాలా. సామెతలు 1:11 వచ్చింది. సామెతలు 1:11 వచ్చింది. మాతో కూడా రమ్ము, మనము ప్రాణం మీదకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకటి పట్టుకుంటూ దాగి ఉందము. ఏమంటున్నారు? నాతో పాటి రమ్ము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయటకు పొంచి ఉందము, నిర్దోషమైన ఒకరిని పట్టుకొని దాగి ఉందము. ఇక్కడికి 13 వచ్చింది. అద్భుతములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి సంచి ఒక్కటే ఇల్లు అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, ఇక్కడ ఏమంటున్నారు? మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయటకు పొంచి ఉందుము. ఇదేనికంట అంటే కొన్నిసార్లు మనల్ని దేనికి ప్రేరేపిస్తారు? డబ్బు ఆశ చూపించి కదా పాపానికి ప్రేరేపిస్తారు. అందుకే రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తారు? నీకు అన్ని లక్షల డబ్బులు ఇస్తాం, 2 లక్షల డబ్బులు ఇస్తాం, నువ్వేం చేయాలి? వాడి ప్రాణం తీయాలి కదా, వీడి ప్రాణం తీయాలి, వాడికి అది చేయాలి, ఇది చేయాలి అని ఏం చూపిస్తారు? డబ్బు ఆశ చూపిస్తారు. మనం అందరం ఒకటే కదా. నువ్వు ఇది చేసినావు అనుకో, నీకు ఇంత డబ్బు ఇస్తావు, నువ్వు ఎన్ని రోజులు కష్టపడితే నువ్వు అంత డబ్బు సంపాదించుకోవాలా కదా. ఏమంటారు? 1 లక్ష రూపాయలు ఇస్తాను, మనం ఏమనుకుంటాం? 1 లక్ష రూపాయలు ఎన్ని రోజులు సంపాదిస్తే ఎత్తి పెట్టాలి దాన్ని. వాడు చెప్పినట్టు చేసినాం అనుకో, ఎంత చెప్పలు వస్తుంది? 1 రోజు కదా,
ఒక గంటలో వస్తుందో. అందుకే ఏం చేస్తున్నారు ఇప్పుడు? డబ్బు కాచిపడి మనుషులను ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు కదా. రాజకీయ నాయకులు చేస్తున్నారు, కుటుంబంలో ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అలాగా చేసేవారుగా. అలాంటి వాటిల్లో మనం ఏం చేయకూడదు, అలాంటి వారితో చేరకూడదు. ఏం చేయాలి? అలాంటి వారితో మనం సాహసం కూడా చేయకూడదు. వారి నుంచి మనం ఏం చేయాలంటే దూరముగా పారిపోయే వారముగా ఉండాలి. మొదటిది మనం ఏం చూసాము? పాపానికి ఏం చేయాలంట? దూరముగా పారిపోవాలా. రెండోదిగా మనం చూస్తే పాపానికి దూరముగా పారిపోయే జీవితం నీవు నేను కలిగి ఉండాలి. రెండోది మనలో ఏం కలిగి ఉండాలంటే పాపానికి దూరంగా ఉండాలా. రెండోది మనం దేనికి దగ్గరగా ఉండాలంటే ప్రార్థన చేయు వారితో మనం ఏమి ఉండాలి? దగ్గర ఉండాలి. ప్రార్థన చేసే వారితో మనము సావాసం కలిగి ఉండాలి. ఎందుకు అంటే అందుకే మత్తయి సువార్తలో రాయబడింది. ఏమని రాయబడిందంటే ఎక్కడ 2, 3 కూడిన నామమున ప్రార్థన చేస్తారో నేనేం చేస్తాను? వారి మధ్యలో ఉంటాను. ఎక్కడ 2, 3 అంటే ఇద్దరి మధ్య, ముగ్గురు మధ్య మనం కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరుంటారంటే మన మధ్యలో దేవుడు ఉండి మనం చేసే ప్రార్థన వింటాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎవరు విసక్కుండా వినేది? మనుషులు ఏం చేస్తారు? ఒకసారి 2 సార్లు చెప్పారు, ఎన్నిసార్లు చెప్తావు అసలుకి కదా. వాళ్ళు వస్తున్నారంటేనే మనం ఏం చేస్తాం? బాగా వస్తుంది, ఏం చేస్తుంది? ఒకటే మాట్లాడుతుంటుంది అని ఏం చేస్తారంటే మనం అక్కడ వస్తున్నామని విసుక్కుంటారు. అయితే మనము ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు నీ ప్రార్థన వినటానికి దేవుడు ఏం చేస్తాడు? వేచి ఉంటాడు. ఎప్పుడు నా బిడ్డ వస్తుందా నా దగ్గరికి, ఎప్పుడు వచ్చి ప్రార్థన చేస్తాడు, ఏ అవసరతతో వస్తుందా అని దేవుడు ఏం చేస్తాడంటాడు? చూస్తూ ఉంటాడు. చూడండి, అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. నది తీరమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుని కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నాడు. చాలు. ఇక్కడ ఏమంట? విశ్రాంతి దినమున గవిని దాటి తీరమున ప్రార్థన జరుగునని అక్కడికి వచ్చి కూర్చుండిరి, స్త్రీలతో మాట్లాడుచు. అక్కడ చూడండి 14వ వచనం చూడండి. అప్పుడు లూది అయినను దైవభక్తి గల యొక్క స్త్రీ నిల్చుండెను. ఆమె ఊదారంగు పొడిని పదనాస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల చాలు. ఇక్కడ విశ్రాంతి దినమున గవిని తీరమున అక్కడ ఏం జరుగుతుందంట? ప్రార్థన జరుగుతుందని తెలిసి ఏం చేస్తూ వచ్చారంటే అనేకులు కూడి వచ్చినారు. అంటే మనం ఎక్కడికి కూడి రావాలా? ఎక్కడికి కూడి రావాలంటే ప్రార్థన చేయటానికి మనం కూడి వచ్చే వారముగా ఉండాలా. ప్రార్థన ఎక్కడ జరుగుతుందో అక్కడికి మనము వెళ్ళే వారముగా ఉండాలి. ఎక్కడ ఈరోజు ప్రార్థన జరుగుతుంది కదా, ఏ ఇంట్లో ప్రార్థన జరుగుతుందని మనం ఏం చేయాలంట? అక్కడ ఎక్కడ జరుగుతుందో అక్కడికి కూడి వచ్చే వారముగా ఉండాలి. అపోస్తుల కాలంలో అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గృహాల్లో ప్రార్థన జరుపుకునేవాళ్ళు, ఇళ్లలో ప్రార్థన జరుపుకునేవాళ్ళు. అక్కడికి ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే దేవుని బిడ్డలైన వారుగా ఉంటారో వారందరూ కూడా ఏం చేసి వచ్చారంటే ఆ గృహంలోకి చేరి వచ్చి వారితో కూడా ప్రార్థన చేసేవారు. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినారంటే ప్రార్థనకు కూడి వచ్చిరి. మనం దేనికి కూడి రావాలా? ప్రార్థన అంటే రామా, ప్రార్థన అంటే వస్తున్నాం. ప్రార్థన అంటే మనం చెప్పాలి, మళ్ళీ మనకి ఇంటింటికి పోయి చెప్పాలి. అక్క మా ఇంట్లో ప్రార్థన ఉందిరా, అక్క మా ఇంట్లో ప్రార్థన ఉందిరా, అక్క మా ఇంట్లో ప్రార్థన ఉంది. ఏం చేయాలి? ఇంటింటికి తిరగాలి. మరి దావత్ అనుకోండి, ఒకసారి చెప్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి పిలుస్తారా? కార్డు ఇస్తారు కదా, కార్డు ఇస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చి పిలుస్తారా? పిలుస్తారా? చెప్పండి మీ నోటితో మీరు. ఏం చేస్తాం? ఎంత దూరమైనా పోతాం, ఊరు కాకపోయినా ఇంకో ఊరికైనా పోతాం. అదే ప్రార్థన అనేది ఇక్కడ ఏంది ఎక్కడుంది? ఊర్లోనే కదా ప్రార్థన జరిగేది.
మరి ఆదివారం మనం చెప్పారా ప్రతి ఫలానా ఇంట్లో మీటింగ్ మళ్ళీ ఏం చేయాలి? శుక్రవారం ఉదయాన్నే పోయి చెప్పాలి. అవునా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రార్థన ఫలాని ఇంటి దగ్గర జరుగుతుందంటే మనలో ఒక్కరికి పిలవాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయాలా, నేను ప్రార్థనకి వెళ్ళాలని ఆశ నీ హృదయంలో ఉంటే ఎవరో వచ్చి నిన్ను ఏం చేయాలా? పిలవాల్సిన అవసరము లేదు. ప్రార్థనకి ఏం చేయాలంటే ప్రార్థనకు కూడి వచ్చే వారముగా ఉండాలా. గొడవలకు పోతామే మనం, ఎవరు పిలవకపోయినా పోతాం. అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలా. ప్రార్థనకి మనల్ని ఎవరు పిలవకపోయినా మనం ఏం చేయాలంటే అక్కడ ప్రార్థన జరుగుతుంది అంటే మనం ఏం చేయాలి? కూడి వచ్చే వారముగా ఉండాలా. ఇప్పుడు చూడండి అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మారు పేరు గల యెహోను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండి. చాలు. ఏం చేస్తున్నారంట? అనేకులు కూడి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మనం ఏం చేస్తాం? ఒకరుంటే ఎవరైనా మన సోపతో ఒకరు ఉన్నారనుకోండి, ఏం చేస్తాం? మాట్లాడుతుంటాం, ఊర్లో ఉన్న అన్నీ చెప్పుకుంటాం. ఏం చేస్తాం? సునీతక్క ఏం లేదా? ఏం చేస్తాం? ఒకరు మనకు సోప దొరికితే ఏం చేస్తాం? ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి పోతాం, ఆ లాస్ట్ నుంచి లాస్ట్కి వస్తాం కదా. ఆ ఎక్కడంట, ఈ ఎక్కడంట, ఆ పిల్ల అడ్డంట, ఈ పిల్ల ఎట్టంట, ఏం చేస్తాం? చెప్పుకుంటాం. ఏం పని లేదు కదా మనకి భయం కూడా లేదు కదా, నోరు కూడా నొప్పి రాదు. ఏం చేస్తాం? ఇవన్నీ మాట్లాడతాం. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అందరు కూడా కూడి వచ్చి ప్రార్థన చేసి మనం కూడా ఒకరున్నా ఇద్దరున్నా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మనం ఇద్దరము దేవుని బిడ్డలమైన మనం ఇద్దరు కూర్చున్నప్పుడు మన మధ్యలో ఎవరుంటారు? దేవుడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎవరు వింటారు? దేవుడు వింటాడు. అందుకే అమ్మాయి గ్రామం నుంచి ఇద్దరు వెళ్తా ఉంటే వాళ్ళిద్దరంట యేసు ప్రభుని సిలువ వేసింది అవన్నీ మాట్లాడుకుంటా వెళ్తున్నారండి. వారి మధ్యలో వారి వెనకాల ఎవరు వస్తున్నారు చెప్పండి? యేసు ప్రభు వారి వెనకాల వస్తాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారని వింటా వస్తున్నాడని. ఏమి తెలియనట్టుగా వాళ్ళని అడుగుతున్నట్టు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు మీరు? అయ్యో నీకు తెలియదు అసలుకి ఆ యేసు ప్రభుని సిలువ వేశారు కదా, ఆయన 3వ దినాన లేస్తానని చెప్పాడు కదా అని వాళ్ళు ఆయనకి చెప్తున్నారు. ఆ ఊరి దగ్గరికి వచ్చేలోపు వాళ్ళిద్దరు ఉండాలండి కానీ ఇంకో ఆయన లేడు. అంటే వారి మధ్యలో ఎవరు వచ్చినారు? దేవుడు వచ్చి మనం ఇద్దరం కూర్చొని ఎవరి గురించి చెప్పుకుంటున్నామో, ఎవరి గురించి మాట్లాడుతున్నామో దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. వారు చేసిందేమో కానీ మనం మాట్లాడుకుందానికి మనకుంట శిక్ష. అర్థమైంది మీకు? అందుకే ఏం చేయాలంట? ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు మనం మాట్లాడుకోవద్దు. కానీ ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎవరిని వచ్చినందుకు అక్క కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నాం. ఏం చేయాలా? కొద్దిసేపు ప్రార్థన చేస్తాం. నీ కొరకు నా కొరకు మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా. ఇక్కడ ఏం చేస్తూ వచ్చారంటే ప్రార్థన చేసి ఎవరి కొరకు ప్రార్థన చేస్తారంటే పేతురు కొరకు ప్రార్థన చేస్తారు. పేతురు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే చెరసాల్లో ఉన్నాడు, అంటే కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు కదా. వారు ప్రార్థన చేయటం ద్వారా ఇక్కడ పిల్లలు కూడా ఏం చేస్తూ వచ్చారంట? ప్రార్థనకి వచ్చారు. రోజైన యొక్క చిన్నది కూడా బయట ఆడుకోవచ్చు కదా బయట ఆడుకోవచ్చు కదా. ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరూ వచ్చారేమో, వాళ్ళలో కూడా ఏం చేస్తుంది? ప్రార్థనకి వచ్చింది. వారు ప్రార్థన చేయటం ద్వారా ఎవరు వచ్చారు? చెరసాల్లో నుంచి. పేతురు చెరసాల్లో నుంచి విడిపించబడుతూ వచ్చినాడు. అర్థమైందా? మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసే వారముగా ఉండాలా. ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలా. చూడండి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 24-25 చదువు. 16వ అధ్యాయము. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలో వారి కాళ్ళకు కోడి వేసి బిగించండి, బండలు వేసి బిగించి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఖైదీలు వినుచుండి. చాలు. ఏమంట ఇక్కడ? అపోస్తుడైన పౌలు శీలయు
ఏం చేస్తున్నారంటే వారిని చెరసాల్లో వేసినారు. వాళ్ళకి ఏం చేసినారు? చేతులకు సంఖ్యలు వేసినారు. ఇక్కడ చూడాలి, చేతులకి సంఖ్యలు వేసినారు. కాళ్ళకి ఏం చేశారంట? బండలేసి బిగించినారు. వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? అట్లాంటి పరిస్థితులు ఏం చేయాలి? కూర్చొని ఏడ్చాలి కదా. మనమైతే ఏం చేస్తాం? అంత శ్రమ రావాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా కొంచెం బాధ కలిగితే నోట్లో నుంచి మాట రాదు, ప్రార్థన రాదు, పాట రాదు, ఏం రాదు. ఏమొస్తుందంటే ఆగకుండా వస్తుంటాయి. ఏంటి అవి ట్యాంక్కి పాపం ఫుల్ అయి ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి. వాటికి ఇంకేం ఉండదు కదా, అవి కారుతానే ఉంటాయి. ఇంకా ఎందుకు పనికి రాకుండా కారుతుంటాయి. కన్నీళ్ళకి కూడా విలువ ఉంది. కన్నీళ్ళు కార్చేదానికి కూడా దేని కొరకు కార్చాలి? ఆత్మల రక్షణ కొరకే కార్చాలి. మన యొక్క బిడ్డల కొరకే కన్నీటిని కార్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? వాటిని ఎత్తి పెడతాడు, ఆ కన్నీటికి విలువ కడతాడు. ఇక్కడ పౌలును శీలను కూడా ఏం చేస్తూ వచ్చారంటే చెరసాలు వేస్తున్నారు, చేతులకు సంఖ్యలు వేస్తున్నారు, కాళ్ళకు బండలేసి బిగించినారు. అట్టాటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నారంట? ఖైదీలందరూ కూర్చొని ఉన్నారు. ఖైదీలందరూ కూడా ఉంటే ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేంది, ఇంత కష్టంలో ఇంత బాధలో ఏం చేస్తున్నారు వీళ్ళు? పాటలు పాడి స్తుతిస్తున్నారేంది? ఇంకా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళందరూ ఆశ్చర్యంగా వింటాను. దేవుని బిడ్డలమైన మనము కష్టము శ్రమ వస్తే ఏదో కూర్చొని ఏడ్చినంత మాత్రాన ఆ కష్టం పోతుందా? గంట సేపు కూర్చొని ఏడ్చినామనుకో ఆ కష్టం పోతుందా? ఆ బాధ పోతుందా? పోదు. అది ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ మనం ఏడ్చడం ద్వారా ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ దానివల్ల ప్రయోజనము ఉండనే ఉంది. ఎక్కడ ఏడ్చాలా? దేవుని సన్నిధికి వచ్చి మనం కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ కన్నీటి ప్రార్థన బట్టి ఏమవుతాము? ఆ శ్రమలో నుంచి మనం విడిపించబడతాం, ఆ కష్టంలో నుంచి మనం విడిపించబడతాం. అర్థమైంది? మరి ఏం చేయాలంటే మొదట మనం పాపానికి దూరముగా పారిపోయే వారంగా ఉండాలి. రెండోది ఏం చేయాలంటే ప్రార్థన గుంపు, ప్రార్థన ఎక్కడ జరుగుతుందో అక్కడికి మనం వచ్చి ప్రార్థన చేయాలి. ఏదో కష్టము బాధ వచ్చింది, ఏం పోతా ఉండే ఈరోజు ప్రార్థనకి, నా మనసు బాగలేదు కదా, ఏమంటాం? ఏమొక్క ప్రార్థనకి రాలంటే నా మనసు అసలు ఏం బాగలేదు అక్క అని. ఏం ఎందుకు బాగలేదంటే ఏదో ఒకటి చెప్తాను కదా. మరి నీ మనసు బాగలేదు, నువ్వు ఇంటికాడ ఉంటే నీ మనసు బాగుంటుందా? ఏమన్నా ఉంటుందా? నీ మనసు ఎప్పుడు బాగుంటుంది? నీ మనసు అంటే నీ మనసు బాగలేనప్పుడే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయంలో ఉన్న భారాన్ని బాధని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. అందుకే పౌలు శీలలు ఏం చేస్తూ వచ్చారంట? ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేస్తే ఏమి జరిగింది చదవండి కింద 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి నన్ను తాను చంపుకొనబోయాడు. చాలు. ఇక్కడ ఏం జరిగిందంటే వారి కష్టంలో బాధలో ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. వాళ్ళ చేతులకి సంఖ్యలు ఊడిపోయినాయి, కాళ్ళకు వేయబడిన బండలు ఏమైపోయినాయి? ఊడిపోయినాయి. అంటే వారు ఆ కష్టంలో ఏం చేస్తాంలే ప్రార్థన, మనమున్న పరిస్థితులు బట్టి ఏం చేస్తాంలే అని వాళ్ళు గమ్మకుంటే ఏమైంది? ఆడ అద్భుతం జరిగేదా? జరిగేది కాదు. వారుకున్న కష్టంలోనే ప్రార్థన చేస్తే ఏం జరిగింది? దేవుడు ఏం రప్పించినాడు? భూకంపాన్ని రప్పించినాడు. ఇంకేం కలిగింది? చెరసాల పునాదులు ఏమైపోతున్నాయంట? కదిలిపోయినాయి. ఇక్కడ చెరసాల పునాదులు కదులుతూ వచ్చినాయి. వెంటనే ఏం జరిగిందంటే తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి, అందరూ బంధకములు ఊడిపోయాను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని ఆ యొక్క భూకంపం రాగానే, ఆ సరసాల పునాదులు కలగంగానే చెరసాల నాయకుడికి ఏమొచ్చింది? మెలుగు వచ్చింది. మెలుగు వచ్చి చూసేలోపు అమ్మో ఇంకేముంది, ఖైదీలందరూ కూడా పారిపోయారు. ఇప్పుడు నాకేం పడుతుంది? శిక్ష పడుతుంది. వాళ్ళు పారిపోయినారా? వారు ఏ తప్పు చేయలేదు, ఎందుకు పారిపోతారు కదా? వారు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎందుకు పారిపోతారు? వాళ్ళు పారిపోకుండా చేస్తున్నట్టు చెప్తున్నాడు పౌలు. అంటున్నాడు, నువ్వు ఏ హాని కూడా చేసుకోవాల్సిన అవసరము లేదు. ఖైదీలందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఎలా చెప్పగలిగినాడు అంటే దేవుణ్ణి బట్టి ధైర్యం కదా. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఈ కష్టంలో నుంచి మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మాకు సహాయము చేస్తాడు. మేము ఏ తప్పు చెప్పినప్పుడు ఎందుకు పారిపోవాలా?
ఏం చేస్తున్నాడు? శ్రమ రాగానే ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేంట్లో ఉండాలంటే ప్రార్థన చేసే గుంపులో నీవు నేను ఉండాలి. ఎక్కడ ప్రార్థన జరిగినా మనం ఏం చేయాలి? ప్రార్థనకి వెళ్ళాలి. ఫంక్షన్లకు పోకపోయినా బాధలేదు, మనం ఏదానికి పోవాలా? ప్రార్థనకి మనము తప్పకుండా ప్రార్థనలో మనం పాలు పంపులు పొందేవారంగా ఉండాలి. మనకు సమయం ఉన్నప్పుడు వారితో వీరితో మాట్లాడే సమయాన్ని ఏం చేయకూడదు? వృధాగా పోగొట్టుకోవద్దు. ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయటం ద్వారా మన కుటుంబానికి ఏం కలుగుతుందంటే క్షేమము కదా. మన కుటుంబానికి క్షేమం, మన బిడ్డల క్షేమం, మన కుటుంబానికి క్షేమము, భద్రత. మన ప్రార్థన మన కుటుంబానికి ఎలా ఉంటుందంటే ప్రాకారముగా ఉంటుంది. దుష్టుడు ఏమవుతాడంట? దూరముగా పారిపోతాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దుష్టుడు ఏమవుతాడు? దూరముగా పారిపోతాడు. ఒక కుటుంబము వృద్ధులు ఒక ఊరు బయట ఉండేదంట. వాళ్ళ ఇల్లు ఊరు బయట ఉంటే ఒకరోజు వాళ్ళు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే వారిని ఏమో చేయాలా, వారికి ఏదో నష్టం కలిగించాలని కొంతమంది వచ్చారంట. కొంతమంది వస్తే అక్కడికి రాగానే, వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఆ ఇంటి చుట్టూ ఏముందంట? దేవదూతలు కాపులు. ఆ చుట్టూ ఏముందంటే అగ్ని ప్రాకారము ఉందండి. వాళ్ళు ఏం చేయలేకపోతే వాళ్ళ దగ్గరికి, ఆ ఇంటి దగ్గరికి వారు వెళ్ళలేకపోయినారండి. అదంతా ఎవరు గమనిస్తున్నారంటే ఆ ఇంట్లో ఉన్న ఆయన పెద్ద ఆయన వాళ్ళు వచ్చింది, వారు తిరిగి వెళ్ళిపోయింది, ఆయన గమనిస్తూ ఉన్నాడంటే వాళ్ళు ఏం చేయలేకపోయినారంటే వారిని ఏమీ కూడా చేయలేరు. మళ్ళీ ఒకసారి కనపడితే అడిగినాడండి, మీరు మా ఇంటి దగ్గరికి వచ్చినారు కదా, ఇంట్లోకి ఎందుకు రాలేకపోయినారు అని అడిగినాడు. మీరు ఇంట్లోకి ఎందుకు రాలేకపోయినారంటే మీరు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, మీ ఇంటి చుట్టూ ఏముంది? అగ్ని ఉంది, అందుకే మిమ్మల్ని మేమేమి చేయలేకపోయినాం, మేము రాలేకపోయినాం అంటే మన ప్రార్థన ఏమైంటుంది? మన ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటారు. మనం ప్రార్థన చేయడానికే మనం ఎంతసేపు అయినా కూర్చొని మాట్లాడతామేమో కానీ 10 నిమిషాలు, అరగంట కంటే మనం ప్రార్థన చేయలేము కదా. ఏమవుతుందంటే ఇంకెక్కడ లేని మనకు బాధ వేసుకుంటుంది. ఎంతోసేపు నుంచి ప్రార్థన చేసినట్టు ఏమైపోతాం? పగలంతా పని చేస్తే అలసిపోతాం, అలసిపోతాం కదా. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయండి. అదే చూడండి, రోజంతా కూర్చొని మాట్లాడండి, అల్లు పెరగకుండా ఏం చేస్తాం? మాట్లాడుతూనే ఉంటాం కదా. అలాగ మనం దేవుని బిడ్డలముగా ఉండకూడదు. ప్రార్థన చేసేవారితో కూడా నీవు నేను మనం అందరం కూడా చెప్పే, నేనైనా మీరైనా మనం అందరం ఏం కలిగి ఉండాలి? యవనేచ్ఛల నుండి పారిపోవాలి. మనం అందరము పాపానికి దూరంగా ఏం కావాలంట? పారిపోవాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపం, సులువుగానే మనం ఏమైపోతాం? పాపములో పడిపోతాం. అరే నేను తప్పు చేయకూడదు కదా, తప్పు చేశాను కదా, ఇలాగ మాట్లాడకూడదు కదా, నేను మాట్లాడినానే అంటే అది సులువుగా చిక్కులు పెట్టే, ఇది పాపము అని మనకు అవగాహన తెలియకుండానే ఏమైపోతాం? మనం పాపంలో పడిపోతాం. రెండోది ఏం చేయాలంట? మనం ప్రార్థన చేసే గుంపులో మనం నీవు నేను ఉండాలి. మూడోది మనం ఏం కలిగి ఉండాలంటే నీతిని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? నీతిని కలిగి. అందుకే అక్కడ రాయబడింది ఏం చేయాలంట? యవనేచ్ఛల నుండి పారిపోము, ప్రార్థన చేయవారితో కూడా ఇంకేం కలిగి ఉండాలంటే నీతిని కలిగి ఉండాలి. నీతి నీకు నాకు అవసరం. ఏం అవసరము? నీతి. ఒకప్పుడు నీతి లేనివారం మనం కదా. ఒకప్పుడు ఏం లేనివారం? నీతి లేనివారు, దుర్నీతిలో ఉన్నవారు. అటువంటి వారిని దేవుడు ఏం చేసి వచ్చాడు? నీతిమంతులుగా తీర్చాడు కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలా ఎంచబడిందంట? నీతిగా ఎంచబడెను. నోవాహును గురించి దేవుడు చెప్తాడు, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు కదా. ఈ తరం వారిలో నా ఎదుట నీవే నీతిమంతుడు అని నోవాహును గురించి దేవుడు చెప్పాడు, అబ్రహాముని గురించి చెప్పాడు. మనము నీతి లేని మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? నీతిమంతులుగా తీర్చినాడు. నీతిమంతులుగా తీర్చబడిన మనము ఏం చేయాలా? నీతిగా, భక్తిగా ఎవరి కొరకు జీవించాలా? దేవుని కొరకు నీతిగా జీవించాలి. మన నీతి మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. మన నీతి మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. సామెతలు 11వ అధ్యాయం 4వ వచనం.
11:4. బద్ధకముగా ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించు. చాలు. ఏమంట? ఉగ్రత దినము ఆస్తి ఏం చేయదంట, మనకు పని చేయదు. మనం ఎంత ఆస్తి ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఒకనొకసారి అది పని చేయదు కదా. ఆ డబ్బు మనల్ని ఏం చేయలేదు, రక్షించలేదు. ఆ డబ్బు మనల్ని కాపాడలేదు. ఆ డబ్బు మనకి ఏమివ్వలేదంటే నెమ్మది ఇవ్వలేదు. ఇక్కడ రాయబడింది నీతి ఏం చేస్తుందంట, మరణం నుండి రక్షిస్తుంది. డబ్బులను రక్షించలేదు కానీ నీ నీతి నిన్నేం చేస్తుంది, రక్షిస్తుంది. ఉగ్రత దినం ఆస్తి అక్కడికి రాదు కానీ నీతి మనల్ని ఏం చేస్తుంది, రక్షిస్తుంది. అందుకే నీతి మనము కలిగి జీవించాలి. అందుకే మత్తయి సువార్తలో కూడా ఆ మాట రాయబడింది. ఎవరి నీతి కంటే మనం ఉండాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 వచ్చింది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చాలు. ఏంట? శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల. శాస్త్రులు పరిచయులు వారు చాలా నిష్టగా ఉంటారు. ఎట్లా ఉంటారంట, చాలా నిష్టగా ఉంటారు. ధర్మశాస్త్రాన్ని అంతా పాటిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ధర్మశాస్త్రం అంతా కూడా పాటిస్తారు. ప్రతిదీ కూడా వారు నీతిగా జరిగిస్తారు. మనము వారి నీతి కంటే మన నీతి ఎలా ఉండాలంట, అధికముగా ఉండాలి. వారు పాత నిబంధన వారు పాటిస్తారు, శాస్త్రులు పరిచయం. మనం కొత్త నిబంధనలో యేసుప్రభు మనకు ఇచ్చిన వాటిని మనం ఏం చేస్తాం, పాటిస్తాం. ఎందుకంటే పాత నిబంధన అనేకమైనవి నిబంధనలతో రాయబడుతూ వచ్చింది. ఎవరైనా కొట్టారంటే వాడికి ఏం చేయాలంటే ఒకటి మనల్ని ఏదైనా హాని చేస్తే అదే హాని వాడికి మళ్ళా చేయాలి. అదే కొత్త నిబంధనలు ఏం చెప్పబడింది, నిన్ను ఎవరైనా ఒక చెంప మీద కొడితే నువ్వేం చేయాలా, 2వ చెంపని ఇవ్వాలి. ఎవరైనా నిన్ను ఏదైనా అంటే నువ్వేం చేయాలా, సహించాలి కదా. నీ శత్రువుల్ని ప్రేమించాలి అని కొత్త నిబంధనలో చెప్పబడుతుంది. పాత నిబంధన అంతా కూడా యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేసినాడు, పాత నిబంధన అంతా కూడా నెరవేర్చినాడు. అందుకే మన నీతి ఎలా ఉండాలంట, శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే మన నీతి ఎలా ఉండాలా, అధికముగా ఉండాలంట. మరి వారు చేసిన దానికంటే మనం ఇంకా ఎలా ఉండాలా, ఇంకా ఎంతో భక్తిగా ఉండాలా. మనం ఇంకా ఎలా ఉండాలంట, ఇంకా ఎంతో భక్తి ఉండాలి, ఎంతో భయం కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాట కావచ్చు, మన నడక కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, అన్నీ కూడా ఎలా ఉండాలంట, దైవికమైన భయము కలిగి ఎలా ఉండాలా, నీతిగా జీవించాలి. నీతిగా మనము నడుచుకోవాలి. వారి నీతి కంటే మన నీతి ఎంతో ఇక మనము చూడాలి. చూడండి, సామెతలు 12వ అధ్యాయం 13 వచ్చింది. 12వ అధ్యాయం 13 వచ్చింది. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకున్నాడు. ఏం తప్పించుకుంటాడంట, ఆపద నుండి తప్పించుకుంటాడు. నీతిమంతుడు ఆపద నుండి తప్పించుకుంటాడు. మనం నీతి కలిగి ఉన్నప్పుడు మన నీతి మనల్ని ఏం చేస్తుందంట, పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపద నుండి తప్పించుకుని. నీతిమంతుడికి అనేకమైన ఆపదలు సంభవిస్తాయి. నీతిమంతుడు 7 సార్లు పడినను ఏం చేస్తాడంట, తిరిగి లేస్తాడు. ఎందుకు అంటే తన నీతిని బట్టి, దేని బట్టి, తన నీతిని బట్టి తను లేస్తాడు. ఇక్కడ నీతిమంతుడు ఏం చేస్తాడంట, 10వ వచనం కూడా చూడండి. నీతిమంతుడు పశువుల ప్రాణంలో దయతో చూసును, భక్తిహీనుల వాత్సల్యం చాలు. నీతిమంతుడు ఏం చేస్తాడంట, నోరు లేని జంతువుల పట్ల కూడా ఏం కలిగి ఉంటాడు, దయ కలిగి ఉంటాడు. అదే మన నీతి మనలో లేదనుకో, మనుషుల మీద కూడా మనకు దయ ఉండదు. పశువులు పక్కన పెడితే మనకేముండదు, మా సాటి మనిషి మీద కూడా మనకేముండదు, దయ ఉండదు. అందుకే మనం ఏం కలిగి ఉండాలంటే నీతిని కలిగి జీవించాలి. ఎందుకంటే యేసు ప్రభు నీతిమంతుడు. ఎవరు ఆయన? నీతిమంతుడు కనుక
మనలను ఆయన నీతిమంతులుగా చేశాడు. ఆ నీతిమంతులైన దేవుని బిడలముగా మనము ఎలాగుండాలంటే నీతి కలిగి నడుచుకోవాలా, నీతి కలిగి మనం ప్రవర్తించే వారముగా ఉండాలా. కీర్తనలు 45వ అధ్యాయం చూడండి. కీర్తన 45వ అధ్యాయం 7వ వచనం. 45:7 చూడండి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. చాలు చాలు. ఇక్కడ నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. మనం దేన్ని ప్రేమించాలంట? నీతిని. మనం నీతిమంతులుగా ఉంటూ నీతిని ప్రేమించే వారంగా ఉండాలి. నీతిగా మనము నడుచుకునే వారం. నీతి మనల్ని ఏం చేస్తుందంటే కాపాడేదిగా, ఆ నీతి మనలను రక్షించేదిగా ఉంటుంది. కీర్తన 34 అధ్యాయం చూడండి. 34:15 వచనం. శరీరులందరూ 34. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. చాలు. ఏమంట? యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుందంట? మనం ఎలా పడితే అలాగ జీవిస్తే ఆయన దృష్టి మన మీద ఉండదు. అందుకే అక్కడ చెప్పబడుతుంది యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారు మొరపెట్టినప్పుడు ఎలా ఉంటుందంట? ఆయన చెవులు మన ప్రార్థన వింటాడు. ఆయన చెవి యొగ్గి వింటాడు. కొన్నిసార్లు మనం ఎవరైనా ఏదైనా చెప్తుంటే వింటా ఉంటాం, కానీ విని విన్నట్టుగా ఉంటాం. ఎందుకంటే వినకపోతే వాళ్ళు ఏమైనా బాధపడతారు. ఏం చేస్తాం? విని విన్నట్టుగా ఉంటాం. అయితే దేవుడు అలాగుండడు. మనం నీతిమంతులుగా ఉంటే ఆయన ఏం చేస్తాడంట? మన ఆయన దృష్టి మన మీద ఉండి మనం నీతిగా నడుచుకుంటే ఆయన దృష్టి మన మీద ఉంటుంది. మనం ప్రార్థన చేస్తే ఆయన చెవి యొగ్గి ఏం చేస్తాడంట? మన ప్రార్థన వింటాడు. 19వ వచనం చూడండి. 19వ వచనం 34. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చాలు. ఏమంట? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిగా ఉంటే ఏమొస్తాయి? నీతిగా ఉంటే పని చేస్తాం. మనం పనికి వెళ్ళినా, సమాజంలో తిరిగినా, మనం నీతిగా యథార్థంగా ఉన్నామనుకో పని చేయం కదా. మోసం చేస్తేనే పని చేస్తాం. నీతిగా ఉంటే పని చేయవు. కానీ బైబిల్ అయితే ఏం చెప్తుంది? నీతిగా ఉండాలి. నీతి మంత్రికి ఏం కలుగుతుందంట? అనేకమైన ఆపదలు. ఎందుకు? మనం అన్యాయం చేయము కాబట్టి ఏమొస్తాయి? అందుకే యోసేపు కూడా నీతిగా ఉంటూ వచ్చినాడు కాబట్టి ఏమొచ్చినాయి? అనేకమైన ఆపదలు, కష్టాలు కదా. చెరసాలు ఏం పాపం చేయకపోయినా ఏం చేస్తున్నారు? చెరసాలు ఎంతో బాధ వేదన అనుభవించినారు. అయితే రాయబడింది ఏమని కిందది? వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. ఎవరిని విడిపించినాడు? యోసేపు నీతిగా ఉంటూ వచ్చినాడు కాబట్టి తనకు అనేకమైన ఆపదలు వచ్చినప్పటికీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? యోసేపుని వాటి అన్నిటిలో నుండి విడిపించుకుంటూ తగిన సమయం వచ్చినప్పుడు యోసేపుని ఏం చేసినాడు? దేవుడు రాజుగా చేసినాడు, విడిపిస్తూ వచ్చినాడు. యోసేపు చేసిన ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు? చెవి యొగ్గి వింటూ వచ్చినాడు. యోసేపుకి ఒక్కడికేనా మన ప్రార్థన దేవుడు వినడా? వింటడే వినడా? మరి మన ప్రార్థన దేవుడు వినాలంటే ఏం చేయాలి? ఈ 3 లక్షణాలు మనం కలిగి ఉండాలి. మొదటిదిగా మనము లోకానికి, పాపానికి దూరంగా పారాలి. రెండోది ఏం చేయాలా? ఎన్ని పనులున్నా, పరిస్థితులు ఎన్ని ఉన్నా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎక్కడుంటే అక్కడికి రావాలి. మనకున్న సమయాన్ని ఎక్కడ కూడా సమయాన్ని ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. ప్రార్థన మన ఇంట్లోనే మనం ఒక్కళ్ళం ఉన్నాం, పని అయిపోయింది, ఏం చేయాలా? బైబిల్ చదువుకొని, బిడ్డలు స్కూల్కి వెళ్ళినారు కదా, భర్త ఏం చేసినాడు? పనికి వెళ్ళినాడు. మన బాధ్యత ఏం చేయాలి? ఏ ఎక్క వస్తుందా, ఏ ఎక్క మాట్లాడుతుందా కదా. అలాగ ఉండదు. అలాగ మన సమయాన్ని ఏం చేయకూడదు? పోగొట్టుకోవద్దు. మన బిడ్డల కొరకు మనం ఎందుకంటే లోకంలో భద్రత లేని దినాలు కనుక మనం ఏం చేయాలంటే మన బిడ్డల కొరకే ప్రార్థించాలి. పనికి వెళ్ళిన భర్త కొరకే క్షేమంగా ఇంటికి రావాలంటే మనం బయటకు వెళ్తాం, క్షేమంగా ఇంటికి వస్తామా? అన్ని సమయాలు మనయే ఉంటాయా? ఒకరోజు మనం క్షేమంగా వచ్చిన అన్నీ మనయే ఉంటాయా? నేను నా పిల్లోడు
ఆ పిల్లడి గురించి చెప్తున్నాను. ఎన్నోసార్లు యాక్సిడెంట్ అయింది, బ్రతికినాడు. ఈసారి ఏమైనాడు? తను అనుకుని ఉంటాడా నేను చనిపోతానని కదా? అంటే ఏం చేయాలి? మనము దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే సమయం దొరికినప్పుడు బిడ్డల కొరకే ప్రార్థించాలి, భర్త కొరకే ప్రార్థించాలి, కుటుంబం కొరకే ప్రార్థన చేసి మన ప్రార్థన ఏం చేస్తుందంటే మన బిడ్డలను కాపాడుతుంది, మన భర్తను కాపాడుతుంది, మన కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. దుష్టుడు ఏ విధముగా కూడా మన మీద పని చేయకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపాడు. అలాగా మూడోది మనం ఏం చూస్తూ వచ్చినాం? నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఏ విషయంలో కూడా కష్టం ఎలాంటిదైనా కానీ, శ్రమ ఎలాంటిదైనా కానీ మనం ఏం చేయకూడదు? నీతిని తప్పిపోకూడదు, నీతిని విడిచిపెట్టకూడదు. ఈ మాట మాట్లాడితే ఈ కష్టం మన నుంచి దూరం అవుతుంది అనుకోవచ్చు. ఇది మనం యథార్థంగా ఉంటే ఏమొస్తాయి? కష్టాలు. అదే నీతి తప్పించి మనం మాట్లాడితే ఆ శ్రమ నుంచి మనం ఏం చేయబడతాం? తప్పించబడతాం. కానీ ఆ విధంగా మనం జీవించడం ద్వారా ఒకనొక దిన మనం ఏం పొందుతాం? మనకే నష్టం, మనకే నష్టం. మనం ఎలాంటి శ్రమ అయినా నీతిమంతుడికి అనేకమైన శ్రమలు వస్తాయి, కానీ వాటినన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే తప్పించేవాడుగా, విడిపించేవాడు దేవుడే. కనుక ఈ 3 విషయాల్లో మన దేవుడు ఆ విధంగా సిద్ధపరిచినట్టుగా ప్రార్థన చేస్తాం.